ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. అరివాత్తాయ నాయనార్. అది ఘనత వహించిన చోళరాజ్యం. ఆ రాజ్యానికి సంపూర్ణ జలసంపదను అందిస్తూ పంటశిరుడ దేశంగా మారుస్తోంది కావేరీమాత. చోళరాజ్యంలో అత్యంత సంపన్నతకు నిలయమైన గుణమంగళం అనే గ్రామం ఉంది. అదే గ్రామంలో తాయనార్, అరివత్తయ్య నాయనారు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతని భార్య కూడా అతనికి అనుకూలవతిగా మెలుగుతూ ఆలుమగలిద్దరూ ఆదిదేవుణ్ణి ఆరాధిస్తూ జీవనం గడుపుతున్నారు. పరమేశ్వరుని కృపాకటాక్షాలతో నాయనార్కు తాతల నాటి వారసత్వంగా ఎన్నో ఎకరాల సాగుభూమి సంక్రమించింది. దాంతో సంపదకు ఏమీ లోటు లేకుండా ధనాన్ని భగవత్సేవకు వినియోగిస్తూ సుఖ సంతోషాలతో సంసారం సాగిస్తుండేవారు ఆ దంపతులు. తాయనార్ ఎంత ధనవంతుడైనప్పటికీ ఎంతో వినయశీలతతో నడుచుకుంటూ ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించేవాడు. భార్యాభర్తలిద్దరూ నిరంతరం భగవంతుని నిష్కామ బుద్ధితో సేవించేవారు. తాయనార్కు ఒక అలవాటు ఉండేది. నిత్యం ఈశ్వరునికి ఎరుపు రంగు కలిగిన, అంటే కేసరి బియ్యంతో అన్నం తయారు చేసి ఆ అన్నాన్ని మామిడి ఒరువులను, తోటకూరను నైవేద్యంగా పెట్టేవాడు. ఇందుకోసం పొలంలో పండిన బియ్యం నుండి అత్యున్నతమైన నాణ్యత కలిగిన బియ్యాన్ని ఈశ్వరునికి నివేదన కోసం వేరుగా తీసిపెట్టేవారు. ఆ దంపతులు ప్రతిరోజు ఆ నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని, తోటకూరతో పాటు ఎండిన మామిడి ఒరుగులను క్రమం తప్పకుండా శ్రద్ధాభక్తులతో పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించేవారు. ఈ దంపతులకు తనపై ఎంత భక్తి ఉందో పరీక్షింపదలుచుకున్నాడు పరమేశ్వరుడు. ఇలా నిత్యం శివునికి నివేదన చేస్తుంటే క్రమక్రమంగా ఉన్న ఆస్తి అంతా కర్పూరంలా కరిగిపోయింది. దాంతో తాయనార్ ఆర్థిక స్థితి నానాటికి దిగజారసాగింది. దీనికి శివమాయ కూడా తోడు కావటంతో కొద్ది కాలంలోనే తాయనార్ సంపదలన్నీ హరించుకుపోయి దుర్భర దారిద్ర్యం అతన్ని ఆవరించింది. అంతటి ఆర్థిక దుస్థితిలో కూడా వారు ఈశ్వరుణ్ణి సేవించే విధానంలో ఆవంతైనా మార్పు రానివ్వకుండా చూసుకుంటున్నారు. ఎప్పటిలాగే తమ వద్ద లేనప్పటికీ నాణ్యమైన బియ్యాన్ని దుకాణం నుంచి కొనుగోలు చేసి ఈశ్వరునికి వండి నివేదించేవారు. తమ కోసం మాత్రం అతి తక్కువ ధరకు లభించే నాసిరకం బియ్యాన్నే వాడుకునేవారు. అంతటి కష్టాలలో కూడా వారెంతో స్థైర్యంతో ఇంతకు ముందు మాదిరిగానే తృప్తితో జీవిస్తుండేవారు. ఇంకొంతకాలం గడిచింది. ఆ గ్రామంలో ఇంతకు ముందెన్నడూ ఎరుగని ఘోరమైన కరువు తాండవించింది. గ్రామంలోని వారికి పూట గడవటమే కష్టమైపోయింది. తాయనార్ కుటుంబం సంగతి ఇక చెప్పవలసిన అవసరమే లేదు. వారు ఇంతకు మునుపు కంటే కూడా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. కనీస అవసరాలు తీర్చుకోవటం కూడా ఎంతో దుర్భరమైంది. ఒక్కోసారి చాలా రోజుల వరకు తినేందుకు ఏమీ లేక కుటుంబమంతా ఆకలితో పస్తులుండాల్సి వచ్చేది. తాయనార్ భార్య కూడా మహాశివభక్తురాలే కావటంతో ఆమె ఇష్టపూర్వకంగానే ఒంటిపైనున్న నగలు, ఇంటిలో ఉన్న విలువైన వస్తువులను విక్రయించేందుకు భర్త చేతికిచ్చేది.
అలా వచ్చిన డబ్బుతో ఈశ్వరుడికి నైవేద్యాన్ని మాత్రం ఇంతకు ముందు వలనే సమర్పిస్తూ ఉండేవారు. నాడు తాయనార్, అతని భార్య గిన్నె నిండా అన్నము, తోటకూర, వెన్న, నెయ్యి, పెరుగు, మామిడి ఉరుగులను శివునికి నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేసుకున్నారు. వారింటికి సమీపంలోనే కన్నతనుడి అనే గ్రామంలో నెలకొన్న శివాలయానికి వెళ్ళి అందులో కొలువైన పరమేశ్వరుడికి నైవేద్యం పెడదామని బయలుదేరారు. కన్నతన్ గుడి తంజావూరు జిల్లాలో ఉంది. తాయనార్ పుట్టింది ఇక్కడే. అంతకుముందు ఎన్నో రోజులుగా తిండి లేకపోవటం వల్ల దంపతులిద్దరూ చాలా నీరసంగా ఉన్నారు. ఆకలి దప్పులతో అలసిపోయి ఉన్నారు. దాంతో వీరు కొద్ది దూరం నడిచాక మధ్యలో హఠాత్తుగా తూలి కింద పడ్డారు. అతని చేతిలోని అన్నం, ఇతర పదార్థాలన్నీ నేలపాలయ్యాయి. దేవునికి నివేదన చేద్దామని తీసుకుని వెడుతున్న సమయంలో ఇలా జరగటంతో తాయనార్కు మతిపోయినట్లయింది. తన అజాగ్రత్త వల్లే ఈ అపరాధం జరిగిందని భావించాడు తాయనార్. దుఃఖంతో కుమిలిపోతూ తాను చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా ప్రాణత్యాగం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు తాయనార్. అలా చేయటమే భావ్యమని తలచి చేతిలో ఉన్న కొడవలితో తన కంఠాన్ని ఖండించుకోబోయాడు. ఇతని మూఢభక్తికి లొంగిపోయాడు పరమశివుడు. ఆ క్షణంలోనే హఠాత్తుగా నేల రెండుగా చీలిపోయింది. చీలిక మధ్య నుంచి రెండు చేతులు పైకొచ్చి తాయనార్ చేతిని పట్టుకొని ఆపాయి. పరమదయాళుడైన పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా వృషభ వాహనారూఢై దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఆ దంపతులు నిష్కామభక్తికి మెచ్చుకొని ఇద్దరికీ సాయుధ్య మోక్షాన్ని ప్రసాదించారు. అప్పటి నుంచి తాయనార్ అరివాల్, అరివాల్ అంటే కొడవలి అని అర్థం, తాయనార్ అరివాల్ నాయనార్గా ప్రసిద్ధి చెందాడు. యుహం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదే మాదిరిగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.